దిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో వీరందరికీ కూడా ఉద్యోగాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించబోతుందండి. దేని ద్వారా అంటే కౌశలం సర్వే ద్వారా అండి. కౌశలం సర్వే ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో 27.73 అంటే దాదాపు 28 లక్షల మందికి దాకా అయితే ఇందులో అయితే ఎన్రోల్ అయితే అయ్యారండి. గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే అయితే చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఎవరికైతే ఉద్యోగాలు కావాలో వారి యొక్క పేర్లు అయితే నమోదు చేయడం అయితే జరిగిందండి. వీరిలో మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేశారండి. ఈ యొక్క సెకండ్ వెరిఫికేషన్లో దాదాపు 17 లక్షల మంది పైగా అయితే మళ్ళీ వారి యొక్క సర్టిఫికేట్లు ధృవీకరణ అయితే చేసుకుంటూ అయితే ఉన్నారండి. అయితే ఇక్కడ సర్టిఫికేట్లు ఎవరైతే ధృవీకరణ చేసుకుని ఉన్నారో వీరందరికీ సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వీరందరికీ కూడా ఎగ్జామ్స్ అయితే స్కిల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ఎగ్జామ్స్ స్కిల్ టెస్ట్లో కండక్ట్ చేసే ఎంప్లాయీస్ ఎవరంటే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అండి. గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఎవరైతే 13 మంది ఎంప్లాయీస్ ఉన్నారో అందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు, వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు, ఆ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే వారికి కూడా టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుందండి. వారికి టెస్ట్లు ఇట్టి ఎవరైతే ఇన్విజిలేటర్ల కింద వ్యవహరించడానికి, అదేవిధంగా ఎవరైతే వారికి మూక్ టెస్టులు లాంటివి పెడుతున్నారండి. ఆల్రెడీ 10వ తారీఖున అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే పెట్టి అయితే ఉన్నారండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇన్విజిలేటర్లుగా ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వారి అందరికీ సంబంధించి అయితే ఈ టెస్టులు అయితే పెడుతున్నారండి. ఆ టెస్టులో వారు క్వాలిఫై అయితే కనుక వారిని గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసిన వారిని ఇక్కడ ప్రజలు ఎవరైతే ఈ కౌశలం సర్వేలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసుకున్నారో వారందరికీ సంబంధించి కూడా వీరికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేలా అయితే వారిని అయితే ట్రైన్ చేయడం జరిగిందండి. కాబట్టి ఎవరైతే కౌశలం సర్వేలో సెకండ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకుని ఎవరైతే ఉన్నారో వారికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ నుంచి అయితే పిలుపు అయితే వస్తుందండి. వాళ్ళైతే స్లాటెడ్ టైం ద్వారా వారిని అయితే రమ్మని చెప్తారండి. సో వారికి ఈ యొక్క ఎగ్జామ్ అనేది 1 అవర్ లేదంటే కనుక 1 అవర్ కన్నా తక్కువ అంటే 45 నిమిషాలు కావచ్చు ఉండవచ్చండి. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరు వెబ్ కెమెరాలు అయితే వారికి అయితే ఇచ్చారండి, మైక్లు అయితే వారికి ఇచ్చారండి, కంప్యూటర్లు అయితే ఉపయోగించమని చెప్పారండి. ఒకవేళ కంప్యూటర్ లేని పక్షంలో ల్యాప్టాప్లు కూడా వారికి అయితే ఉన్నాయండి. సో వీటి ద్వారా అయితే వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి అయితే ఎవరైతే అప్లై చేసుకుండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, అంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటే సో ఆల్రెడీ మనకి ప్రైమరీగా చూసుకుంటే కనుక కొంతమంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత ఫర్దర్గా అప్డేట్ మాకు ఇంకా రాలేదండి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా వారికి నోటీస్ అయితే ఇచ్చి పలానా టైంకి మీరు రావాలి, పలానా టైంకి వస్తే కనుక వాళ్ళకి హాల్ టికెట్ అయితే ఇస్తారండి. ఇచ్చిన తర్వాత పలానా టైంకి వస్తే కనుక మీ యొక్క ఎగ్జామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయి, వారికి ఏ ఉద్యోగం కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరికి పర్టికులర్గా ఎగ్జామ్స్ పెడతారని తెలుసు, పలానా వీళ్ళకి ఇందు మీద పెడతారు అందు మీద పెడతారని కాకుండా సో ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జీకే, కరెంట్ అఫైర్స్ వీటన్నిటిని కూడా బేస్ చేసుకుంటే ప్రైమరీగా వీరికైతే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అదేవిధంగా వారికి ఏం చేయాలని వారు అనుకుంటున్నారో, దేనిపైన వారికి ఇంట్రెస్ట్ ఉంది, ఏ స్కిల్ వారి దగ్గర ఉంది అవన్నీ కూడా గుర్తించి ఆ స్కిల్కి తగ్గటువంటి ఉద్యోగం కల్పించే బాధ్యత ప్రభుత్వం అయితే తీసుకుని వారికి ఆ యొక్క ప్రోత్సాహం అయితే కల్పించబోతుందండి. పర్టికులర్గా ఈ కౌశలం సర్వే ద్వారా ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అయితే వస్తాయండి. ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ ఎక్కడైతే కార్పొరేట్ సెక్టర్లో జాబ్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే కంపెనీస్లో ఉండొచ్చండి, అదేవిధంగా స్కిల్ హబ్ నుంచి కావచ్చు, ఎక్కడైనా సరే జాబ్స్ ఉంటే కనుక ఆ జాబ్స్కి సంబంధించి వీరికైతే ఆపర్చునిటీ అయితే కల్పిస్తుందండి. అక్కడ వీరందరూ కూడా ఈ స్కిల్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వీరందరినీ కూడా అక్కడ ఇంటర్వ్యూలకి అయితే పిలుస్తారండి. ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే కనుక ఆ కంపెనీ వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ ఆ కంపెనీలో బెస్ట్ పర్ఫార్మర్గా ఉంటే కనుక ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళకైతే జాబ్స్ అయితే కల్పిస్తారండి. సో అక్కడ దాకా మీరు వెళ్ళాలంటే ప్రభుత్వం పెట్టేటువంటి ఈ స్కిల్ టెస్ట్లో మీరైతే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అలా క్వాలిఫై అవుతే కనుక మీకైతే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 10th, ఇంటర్, ఇక డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఎవరైతే చదువుకుని ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రజెంట్ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి ఈ స్కిల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక 10th బిలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే లేదండి. మ్యాక్సిమం 10th పై నుంచి ఉన్న వాళ్ళకి మాత్రమే
చాలా వరకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే 10th పైన 10th అబోవ్ చదువుకుని ఉంటారో వారందరికీ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కౌన్సిలింగ్ సర్వే ద్వారా నిర్వహిస్తున్నారో వారికైతే బెనిఫిట్ అయితే ఎక్కువ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎవరైనా కొత్త వారు చేసుకోవాలనుకుంటే కనుక ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రజెంట్ అయితే కొనసాగుతూ ఉందండి. ఇంకా అదేవిధంగా ఇది ఫ్యూచర్లో కూడా కొనసాగలేదు అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కానీ ఎండింగ్ డేట్ కానీ ఇటువంటి డేట్లు కూడా పెట్టలేదని అయితే చెప్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఏ విధంగా ఉంటాయంటే నార్మల్గా మనకి జాబ్స్ బయట ఏ విధంగా వస్తాయో కార్పొరేట్ సెక్టర్లో సో అదే విధంగా అయితే ఉండబోతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చిందనుకోండి, వారికి శాలరీ కాడి నుంచి వారు ఇచ్చేటువంటి జాబు, అదేవిధంగా వారి యొక్క జాబు అదేవిధంగా వాళ్ళు ఏమేమి పనులు చేయాలి ఏంటని చెప్పేసి అవన్నీ కూడా బయట ఏ విధంగా ఆ యొక్క కంపెనీ సూచిస్తుందో ఆ విధంగా అయితే ఉండబోతున్నాయండి. ఇక జాబ్స్ ఇప్పించేంత వరకు కూడా ప్రభుత్వం జస్ట్ ఒక మీడియేటర్గా ఉండి కల్పిస్తుందండి. జాబ్ని పలానా చోట ఉంది, మీరు అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళండి, మీకు అయితే అందులో జాబ్ వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది. అక్కడికి మనం వెళ్ళి అక్కడ మళ్ళీ మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి అక్కడ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంటుందండి. ఇక్కడ ప్రభుత్వం పెట్టేటువంటి స్కిల్ టెస్ట్లో కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత ఆ కంపెనీకి వెళ్ళి వాళ్ళు సూచించిన కంపెనీకి వెళ్ళి అక్కడ కూడా మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే కానీ ఖచ్చితంగా మనకి జాబ్ అయితే వస్తుంది. అంతేగాని మనకి ఇక్కడ క్వాలిఫై అవ్వకుండా అదేవిధంగా కంపెనీకి వెళ్ళిన తర్వాత కంపెనీలో కూడా క్వాలిఫై కాకపోయామనుకోండి మనకైతే జాబ్స్ అయితే ఇవ్వరండి. కంపల్సరీ ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఆ కంపెనీలో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలండి. అలా ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి వస్తాయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఇక్కడ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అనేది పెట్టారండి. కాకపోతే ఈ సర్వే పేరు కూడా కౌన్సిలింగ్ సర్వే కింద అయితే మార్చారు. అంటే ఇక్కడ ఎవరైతే హైలీ చదువుకున్న వాళ్ళు అంటే ఇక్కడ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇక అంతకు నుంచి పీజీ కోర్స్ ఎవరైనా చేసి లేకపోతే పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటే కనుక సో అలాంటి వాళ్ళందరూ కూడా జాబ్స్ అయితే వస్తాయండి. ఒకవేళ కనుక అందులో లేడీస్ ఉండి పలానా కార్పొరేట్ కంపెనీల వాళ్ళకి జాబ్ వచ్చి అప్పుడు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద ఏమైనా అవకాశం కల్పిస్తే కనుక వాళ్ళు ఇంటికి అడుగుండి జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే అందరికీ అయితే ఉండవండి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి కంపెనీలో చేయవలసి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫర్దర్గా చూసుకుంటే కనుక చాలామంది ఏంటంటే అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. అలా ఏముండదండి. వారి యొక్క రిక్వైర్మెంట్ బట్టి కంపెనీలు బట్టి వాళ్ళు 10th చదువుకున్నారా ఇంటర్ చదువుకున్నారా దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో అందరికీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉండవండి. ఎవరైతే ఎక్కువ చదువుకుని ఉంటారో ఎవరైతే కార్పొరేట్ సెక్టర్లో ఎవరికైతే కోడింగ్ ఇంకా అదేవిధంగా సాఫ్ట్వేర్ సైడ్ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మిగతా వారికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. చాలా వరకు అందరూ కూడా ఈ సర్వే అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటున్నారు, కానీ ఈ సర్వే నేమ్ కూడా మార్చారు. అందరూ గమనించాలి. ఈ సర్వే నేమ్ అనేది కౌన్సిలింగ్ సర్వే కింద అయితే మనకి పేరు అయితే మార్చి కౌన్సిలింగ్ సర్వేనే ప్రజెంట్ అయితే ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఇది గమనించాలి. ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేత అప్డేట్ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి.